మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈరోజు మనం భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామీణ సంతకైతే వచ్చేసాము. ఇది కరెక్ట్గా భీమిలి వెళ్ళే క్రాస్ రోడ్ దగ్గర అయితే ఇది హైవే పక్కనే కండక్ట్ చేశారు. ఇది 16th నుండి 19th వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి ఐటమ్స్, తయారు చేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు సంతగా ఏర్పాటు చేసి మన ముందైతే ఉంచుతున్నారు. మనం ఇప్పుడు చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ. నమస్తే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అయితే పెడుతున్నారండి? ఇవన్నీ పూర్తిగా హెర్బల్ మేడం, ఆయుర్వేదిక్ అండి. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ మా దగ్గరే తయారవుతాయండి. ఇవి హ్యాండ్మేడ్ సోప్స్ అండి, మా మేడం తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి ఏమున్నా కూడా క్యూర్ అవుతాయి మేడం వాళ్ళకి. ఓకే, సోప్స్ అన్ని మీరే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేస్తారు. ఓకే, ఇంకేం ప్రోడక్ట్స్ అండి? ఇంకా చూర్ణాలు ఉంటాయి మేడం, కరక్కాయ చూర్ణం, శొంఠి పొడి, మెంతి పొడి. ఇవన్నీ కూడా హెల్త్కి మేడం చాలా మంచిదండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మేడం ఇవన్నీ కూడా. ఇంకా ఆయిల్స్, షాంపూస్, వామ్ వాటర్ మేడం. ఇది వామ్ వర్క్ అండి, అదే ప్యూరిఫై చేసి తయారు చేస్తారు మేడం దీన్ని. గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఏమన్నా బాగా క్యూర్ అవుతుంది. ఇది వచ్చేసి హనీ మేడం, తేనండి. దగ్గు, కఫానికి ఇలాంటి వాటికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు మేడం దీనివల్ల. ఇవి షాంపూస్ అండి. ఇప్పుడు హెయిర్ అందరికీ రాలిపోతూ ఉంటుంది కదా, ఎక్కువ వాళ్ళకి డాండ్రఫ్ లేకుండా ఉండడానికి. ఇప్పుడు పేలు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. మా దీనికి షాంపూ కూడా ఉంటుంది మేడం. ఇది కేశరక్ష ఆయిల్ స్మాల్, ఇది వచ్చేసి బిగ్ ఆయిల్ అనమాట. ఇది ఆయిల్, దానికి షాంపూకి ఆయిల్ అనమాట. ఈ రెండు యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, పేలు కూడా ఉండవు మేడం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు చాలా రకాల ఆయిల్స్ అయితే లభిస్తున్నాయి. పర్టికులర్గా వీళ్ళ దగ్గర ఏముంటుందంటే ఈ పెయిన్ ఆయిల్ అయితే, సుఖీభవ పెయిన్ ఆయిల్ అయితే లభిస్తుంది. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ బ్యాక్ పెయిన్తో అయితే బాధపడుతూ ఉంటారు. ఎటువంటి పెయిన్స్కైనా ఈ పెయిన్ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. మీరు కూడా వచ్చి ఇది ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇంకేమున్నాయండి మీ దగ్గర? ఇంకా ఈ డిఫ్యూజర్ మేడం, ఇది దోమలకండి. ఇందులో పచ్చకర్పూరము, లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంటుందండి. ఇది దోమలకి ఆల్అవుట్లో ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా మేడం, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, చాలా మందికి పడదు కూడా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మేడం. ఇది జస్ట్ కర్పూరం. ఇది లెమన్ గ్రాస్ ఆయిల్ తెలుసు కదా, నిమ్మ గడ్డితో తయారు చేస్తారు. ఇది కూడా మా దగ్గర తయారవుతుంది మేడం. మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా కూడా దొరుకుతుంది. కాకపోతే దీని యూజెస్ ఏంటంటే దోమలు ఉండవు, నిద్ర కూడా చాలా మందికి నిద్ర బాగా పట్టదు కదా, వాళ్ళకి కూడా నిద్ర బాగా పడుతుంది మేడం ఈ స్మోక్ వల్ల. ఈ స్మోక్ చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇది ఒకసారి చూపించండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంట్లో ఆల్ అవుట్లు ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, దానికి బదులు ఇది యూజ్ చేయొచ్చు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కర్పూరం, చిన్నది పచ్చ కర్పూరం కొంచెం వేసి, లెమన్ గ్రాస్ ఆయిల్ 2 drops వేసి మనం ఇది పెట్టేస్తే నైట్ అంతా వస్తుంది కదండి. నైట్ అంతా ఆన్ చేసి వదిలేకండి, ఒక 20 minutes మాత్రమే ఉంచి ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నైట్ అంతా అవసరం లేదు, జస్ట్ ఒక 20 minutes ఆన్ చేసి వదిలేస్తే చాలు. రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. నిద్ర కూడా బాగా పడుతుందంట. ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చండి మీరు. ఇంకా ఇది వచ్చేసి హెర్బల్ మేడం, ఇది ఫెనైల్ అండి, హెర్బల్ ఫెనైల్. ఇది హెర్బల్ ఫెనైల్ మేడం. ఇది దోమలు, ఈగలు ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. ఇందులో లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది మేడం. దోమలు, ఈగలు ఎక్కువ వస్తుంటాయి కదా, వాటికి మీరు తడిగుడ్డ పెట్టుకుని మాప్ పెట్టుకోవచ్చు మేడం. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మేడం, కంప్లీట్గా హార్మ్ చేయదు అనమాట. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. పర్టికులర్గా మీ మెయిన్ ప్రోడక్ట్స్ అంటే ఇందులో ఏ చెప్తారండి? ఇది మేడం నీలగిరి తైలం అండి, ఇది యూకలిప్టస్ ఆయిల్ అంటారు దీన్ని. ఇది కూడా మేమే తయారు చేస్తాం మేడం, ప్యూర్గా ఉంటుంది. ఇది ఏంటంటే డెటాల్ ఇలాంటి యూస్ చేస్తాం కదా, వాటర్లో వేసుకుని స్నానం చేయడానికి. అలా యూస్ చేసుకుంటే బాడీ పెయిన్స్, ఏ పెయిన్స్ ఉన్నా సరే బాగా క్యూర్ అవుతుంది మేడం ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్. ఇది కూడా పెయిన్ రిలీఫ్ ఆయిల్. నీలగిరి తైలం అనేది మీరు యూజ్ చేయొచ్చు అంటున్నారు వీళ్ళు మన హాట్ వాటర్లో వేసుకొని స్నానం చేస్తే మనకు ఎటువంటి పెయిన్స్ ఉన్నా దీనివల్ల రిలీఫ్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. ఇంకేమున్నాయండి?
మేడం ఇది రక్ష ఆయింట్మెంట్ అండి. ఇది ఇచ్చింగ్ వస్తుంది కదా, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, ర్యాషెస్, పింపుల్స్, Okay. ఈ ఆయింట్మెంట్ కూడా మా దగ్గర తయారవుతుంది మేడం. ఇది ఓకే దీనికి చూర్ణాలు కూడా ఉంటాయని చెప్పాను కదా మేడం, దురదల చూర్ణం అని దీనికి అటాచ్ చేసి ఇస్తాం మేడం, రెండు కలిపి. దీనివల్ల ఒక 1 month లోనే మీకు కనిపిస్తుంది మేడం రిజల్ట్. ఓకే. ఇది వచ్చి మింట్ మేడం. సైనస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా, తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి, అది మీ హ్యాండ్ కర్చీఫ్కి ఇది కొద్దిగా అప్లై చేసి స్మెల్ చేస్తే కనుక మీకు సైనస్ ప్రాబ్లం రాదు మేడం. ఇది కంట్రోల్ అవుతుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మింట్ మేడం, పుదీనాతో చేస్తాం, ఇది మా దగ్గరే తయారవుతుంది. ఇది కూడా ఇది లెమన్ గ్రాస్ ఆయిల్ మేడం. లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా మేమే పండించి మేమే ఆయిల్ చేస్తాం మేడం దీన్ని. ఇది కూడా ఏంటంటే దోమలకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఒడోమోస్ రాసుకుంటాం కదా మేడం దోమలు కొట్టకుండా, అలాగా కోకోనట్ ఆయిల్లో ఇది ఒక 2 drops వేసి బాడీకి అప్లై చేసుకుని పడుకుంటే దోమలు అనేవి దగ్గరికి రావాలి. ఇది కూడా మా దగ్గర తయారవుతుంది. ఓకే. ఇది భావన జీరా మేడం. ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలా మందికి, అజీర్తి, యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి కొద్దిగా జస్ట్ ఇంత డైలీ ఎప్పుడైనా తీసుకోవచ్చు మేడం, ఏ టైం అయినా తీసుకోవచ్చు, అంటే ఈ టైము ఆ టైము అని లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. భావన జీరా. ఓకే. ఇది భావన అల్లం మేడం. ఇది అల్లంతో తయారు చేస్తారండి. ఇది నిమ్మరసముని రాక్ సాల్ట్ అంటారు కదా, ఉప్పు, ఆ ఉప్పు వేసి తయారు చేస్తారు మేడం. ఇది కూడా కొద్దిగా తీసుకుంటే చాలు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, గ్యాస్ ట్రబుల్స్, మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది మేడం. ఇది కూడా మా దగ్గర తయారవుతుంది. డయాబెటీస్కి అండి గ్లూకోనము. ఇది డయాబెటీస్కి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు కదా మార్నింగ్ నైట్. ఇది ఒక పూట ట్యాబ్లెట్ ఆపేసి ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్కి 1.5 hour ముందు వేసుకుంటే ఇది డయాబెటీస్ కంట్రోల్ అవుతుందండి. గ్లూకోనం ఇది కూడా మా దగ్గర తయారవుతుంది.